బాలీవుడ్ ధమాకా బ్యూటీ పుష్ప 2 కిస్సింగ్ గర్ల్ బాలీవుడ్ కు వెళ్ళిపోతోంది. హిందీ ఇండస్ట్రీకి రమ్మంటూ ఏకంగా కరణ్ జోహర్ ఇన్విటేషన్ పంపడంతో శ్రీలీల నో చెప్పలేకపోయింది. పైగా అక్కడి స్టార్ హీరోతో సినిమా లాక్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. అన్నీ కుదిరితే హిందీ సినిమా హిట్ అయితే మాత్రం శ్రీలీల బాలీవుడ్ కు మకా మార్చేసినా ఆశ్చర్యం లేదు. పుష్ప 2 అన్ని భాషల్లో కంటే హిందీలోనే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే 1000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ లో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలకు బాలీవుడ్ ఇండస్ట్రీ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. కానీ శ్రీలీల చాలా జాగ్రత్తగా బీటౌన్ కెరీర్ ప్లాన్ చేసుకుంటోంది. నిజానికి పుష్ప 2 రిలీజ్ కంటే ముందే బాలీవుడ్ శ్రీలీల డేట్స్ కోసం ట్రై చేసింది. కానీ అప్పుడు శ్రీలీల పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. బాలీవుడ్ ప్రస్తుతం తరం హీరోలు హీరోయిన్స్ కు గాడ్ ఫాదర్ గా మారిన కరణ్ జోహార్ బ్యానర్ లోనే శ్రీలీల కొత్త సినిమా చేయనుంది అనేది సమాచారం. హిందీ ఇండస్ట్రీ లేటెస్ట్ హార్ట్ ట్రోప్ కార్తిక్ ఆర్యన్ నటించే కొత్త చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైందట. ఈ ఏడాది ఒక కోలీవుడ్ మూవీ, మరో బాలీవుడ్ మూవీ కమిట్ అయింది శ్రీలీల. అయితే తెలుగులో మాత్రం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం రాబిన్ హుడ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మాస్ రాజుతో మరో మూవీ లైన్ లో ఉంది. ఇవి కాకుండా నాగ చైతన్య, అఖిల్ నటిస్తోన్న కొత్త చిత్రాల్లోనూ శ్రీలీల కథానాయికగా నటించనుంది.